ఏదైతే మాకేదైతే ఉన్నదో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి మేము ఏదైతే న్యాయపరమైనటువంటి డిమాండ్స్ చేశామో ఈ గొంతమ్మ కోరికలను తీర్చలేదు. వెంటనే మీరు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఏదైతే మాకు పెండింగ్లో మేము ఏదైతే న్యాయపరంగా డిమాండ్స్ చెప్పామో వాటన్నిటిని నెరవేర్చాలి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సభామూర్ఖంగా ఈ మీడియా ప్రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి ఒక్కరూ వెంటనే ప్రభుత్వంలో రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ప్రజలకు అవి ఇస్తాం ఈ ఇస్తామని అంటారు. మేము కూడా ఓటర్లమే, మేము కూడా ప్రజలమే. ప్రజల కోసం మీరు లక్షల కోట్లు వెచ్చించేటప్పుడు ఈ ప్రజల కోసము, ఈ నగరం కోసం, మీ అందరి కోసము మా ప్రాణాలను సైతం అర్పిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు కూడా మీరు ఒక ఉద్యోగ పద్ధతి కానీ పర్మిట్ చేస్తే మీరు మమ్మల్ని ఆదుకునే వారు అవుతారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు, ఎన్నెన్నో లక్షల కోట్లు అప్పు తెచ్చాము, పెట్టాము, ప్రజలకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మున్సిపల్ కార్మికులను మట్టుకు పట్టించుకునేటువంటి విధానం. ఇప్పటికైనా మీరు మారి మున్సిపల్ కార్మికులు మేము ఓట్లేసి మా కుటుంబాలు కూడా ఓట్లేస్తేనే